నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారు అని ఆయన అన్నారు. అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు అని తెలిపారు. ఈ మేరకు అమ్మాయిలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రతి 100 మంది అమ్మాయిల్లో 2 లేదా 4 మాత్రమే పవిత్రం అని, మిగతా వారంతా తమ బాయ్ ఫ్రెండ్స్ తో అఫైర్స్ లో బిజీగా ఉంటున్నారు అన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. 4 అబ్బాయిలను కలిసిన అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది? 4 అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి మంచి భర్త ఎలా అవుతాడు అని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో అనేక మంది కపుల్స్ పెళ్లైన వెంటనే విడిపోవడానికి ఇవే కారణాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, గురువులు స్పందించారు. సాధువులు సమాజానికి సరైన మార్గదర్శకంగా ఉంటారు అన్నారు. ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు సరైనవేనని అభిప్రాయపడ్డారు. సమాజానికి దిక్సూచిగా సాధువులు వ్యవహరిస్తారు అని తెలిపారు. ప్రముఖ సాధువు మహంత్ రాజుదాస్ మాట్లాడుతూ, ప్రేమానంద్ మహారాజు మాట్లాడిన విషయాలలో తప్పు లేదు అని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలని ఆయన తెలిపారు అన్నారు. ప్రజలు ప్రస్తుతం సగం సగం బట్టలతో రోడ్లపై తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మహిళా శక్తిని మనం ఆరాధిద్దాం, కానీ వీళ్ళు సగం బట్టలతో తిరుగుతున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు మరో ప్రముఖ గురువు శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, ప్రేమానంద్ మహారాజ్ కు బృందావన్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరం. ప్రేమానంద్ ప్రసంగాలు లక్షలాది మంది చూస్తారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఉత్తమం అని అన్నారు. మరోవైపు ప్రేమానంద్ వ్యాఖ్యలపై యువత స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రేమానంద్ మహారాజ్ ప్రసంగిస్తూ, ఈ రోజుల్లో ప్రతి 100 మంది అమ్మాయిలలో 2 లేదా 4 మాత్రమే పవిత్రం. మిగతా వారంతా బాయ్ ఫ్రెండ్స్ తో, అఫైర్స్ తో బిజీగా ఉన్నారు. ఒక అబ్బాయి పెళ్లికి ముందే 4 అమ్మాయిలతో రిలేషన్ లో ఉంటే అతడు మంచి భర్త ఎలా అవుతాడు? అతడు వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు. ఈ విధానం అమ్మాయిలకు వర్తిస్తుంది అని ప్రేమానంద్ మహారాజు తెలిపారు.